నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణకు మంచి రోజులు వస్తున్నాయని తెలుస్తుందండి. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి అక్కడ తెలంగాణకు గురించిన పెట్టుబడులు కానీ తెలంగాణకు రావాల్సిన అవసరాలు కానీ అన్నీ కూడా మన కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి కేంద్రంలో ఉన్న మంత్రులందరినీ కలిసి కోరడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఈ మెట్రో విస్తరణకు కావచ్చు, ఇంకా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి కావచ్చు, అన్నీ కూడా మంచి జరుగుతుంది. ఇంకా ఎందుకంటే కలిసి కదిలారండి ఇద్దరు కూడా. అక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిశారండి ఇద్దరు కూడా. హైదరాబాద్కు మెట్రో రుణంపై చర్చించేందుకు అపాయింట్మెంట్ తీసుకున్న కిషన్ రెడ్డి 2 గంటల పాటు సాగిన సమావేశం అండి. కష్టపడి జపాన్ రుణం సాధించామన్న సీఎం కేంద్ర సంస్థ రుణ బదిలీ ఆపేసిందని వెల్లడి. చర్చలు సానుకూలంగా ఉన్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి గారు. నేడు పట్టణాభివృద్ధి మంత్రి ఖట్టర్తో భేటీ. నేటి భేటీకి కూడా ఇద్దరు కలిసి హాజరు. రుణం 2వ దశపై స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలవడం కూడా జరిగిందండి. అక్కడ మంత్రులతో తెలంగాణ గురించి, తెలంగాణకు రావాల్సిన రుణాల గురించి, తెలంగాణలో యొక్క అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే రాజకీయాలు ఏరే ఉండొచ్చు, కానీ అభివృద్ధి కాడ మటుకు ముందుంటారు. అట్లాగే మన కేసీఆర్ గారు ఏ రోజు కూడా మన ప్రధానమంత్రి గారిని కలిసింది లేదు. తెలంగాణకు ప్రధానమంత్రి వచ్చినా కూడా ఏ పొద్దు కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి తెలంగాణకు మాకు న్యాయం చేయండి, ఇది పెట్టండి, ఇది కావాలని అడిగినారు కాదు. ఎందుకంటే ఎంతసేపు తెలంగాణ ధనిక రాష్ట్రం, మేమెంత, మా దగ్గర ఇంత ఉండదు అంత ఉందని చెప్పుకుని లాస్ట్కు తెలంగాణ ఈ పొద్దు పేద రాష్ట్రంగా మారిపోయింది. రుణం లేక, డెవలప్మెంట్ లేక, డబ్బులు లేక ఈ పొద్దు తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందంటే కారణం దానికే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా అందరికీ తెలిసింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు చూసుకుంటా పోతే తెలంగాణలో పెట్టుబడుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ కేంద్ర మంత్రులందరినీ ఇద్దరూ కలిసి కలవడం కూడా సంతోషకరం అండి. అట్లాగే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుకు 1900 ఎకరాల్లో హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ అండి. ఇందులో 1500 ఎకరాలు ఎయిర్పోర్టుకి, 400 ఎకరాలు పౌర విమానయానకు సేవలకు అనేది కూడా తెలుస్తుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్తో సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఎయిర్పోర్ట్లు అన్ని వసతులు కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అట్లాగే రామగుండం యూరియాను తెలంగాణకి ఇవ్వండి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారు. 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయండి అని చెప్పారండి. కేంద్ర మంత్రి గోయల్తో మంత్రి శ్రీధర్ బాబు కూడా భేటీ అయ్యారు. భేటీ అయ్యి తెలంగాణ అభివృద్ధికి సహాయపడండి, తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాము అనేది కూడా అలాగే చెప్పారండి. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం అండి ఆవిష్కృతమైందండి. హైదరాబాద్ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమస్యపై కలిసికట్టుగా కదిలారు. సోమవారం రాత్రి కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశం అపాయింట్మెంట్ కూడా సికింద్రాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి తీసుకున్నారు. మొత్తం మీద సమావేశం సానుకూలంగా సాగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెట్రో రుణం బదిలీ, 2వ దశ విస్తరణ, ఈ 2 అంశాలపై ఇద్దరు నేతలు మంగళవారం పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను స్వాధీనం చేసుకోవడంలో కీలక కొత్త రుణం మంజూరుపై మంగళవారం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆపేశారని, ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఖాతాలో జమైన 13,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపేయించారని గత వారం సీఎం రేవంత్ ఆరోపణలు చేసిన సంగతే తెలిసిందే. ప్రాజెక్టులను ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి తాను కూడా వస్తానని
కిషన్ రెడ్డి బదిలీ ఇచ్చారు. దీంతో ఇద్దరు కూడా కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, తెలంగాణ డెవలప్మెంట్ కోసం బీజేపీ ఎప్పుడు కూడా ఆపదు అని మన రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి బదలాయించారు. కాబట్టి ఇద్దరూ కలిసి ఈరోజు ఢిల్లీలో కదిలారండి. ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి కోసం వీళ్ళిద్దరూ నడుం బిగించడం కూడా చాలా మనం చూసాం. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈరోజు ఏ రోజు కూడా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి సీఎం కేసీఆర్ గారు ఏ బుద్ధు కూడా ఇట్లా మా తెలంగాణకి ఇది చేయండి అది చేయండి అనేది కూడా ఏ బుద్ధు చెప్పలేదు. అట్లాగే మెట్రో కావచ్చు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇంకా తెలంగాణకు రావాల్సిన పార్కులు కావచ్చు, రుణాలు కావచ్చు, అన్నిటిని కూడా మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడారు. అట్లాగే రామగుండం యూరియా అది కావచ్చు, ఇంకా అన్నీ కూడా. అలాగే గాంధీ సరోవరకు భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఎందుకంటే అక్కడ రచన శాఖ భూములు ఉంటే గాంధీ విగ్రహం పెట్టడానికి భూములు కేటాయించినందుకు కూడా మన రేవంత్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అట్లాగే దీని మీద చూసుకుంటా పోతే ఈ కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మన కేంద్ర మంత్రులను కలవడం కూడా ఒక సానుకూలం, ఒక డెవలప్మెంట్కు నడుం బిగించారనేది తెలుస్తుంది. రాజకీయంగా చూడాలి, కానీ తెలంగాణ అభివృద్ధి జరుగుతుందంటే ఇద్దరు ఒకటయ్యి అక్కడ పోయి రైల్వే మంత్రులతో కానీ వాళ్ళతో కానీ కలవడం, మెట్రో గురించి రుణాల గురించి మాట్లాడుకోవడం, తెలంగాణకు రావాల్సిన పెట్టుబడుల మీద కూడా వీళ్ళిద్దరూ మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ కేంద్ర మంత్రితో ఇద్దరు కూడా కలవడం కూడా జరిగింది. అపాయింట్మెంట్ కూడా కిషన్ రెడ్డి గారే తీసుకున్నారు. కేంద్ర మంత్రులతో కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులను కలవడం కూడా మంచి అదృష్టంగా అనే మనం చూడాలి. ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్ జరగాలని కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం కూడా మంచి శుభ పరిణామం. అట్లాగే తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ తన పాత్ర ఉందని నిరూపించుకోవడం కూడా మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇద్దరూ కలిసి బీజేపీ సహకరించలేదన్న సీఎం రేవంత్ రెడ్డికి మన కిషన్ రెడ్డి గారు లేదు నేను దగ్గరుండి నిన్ను తీసుకెళ్తాను అని అపాయింట్మెంట్ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారిని వెంట పెట్టుకొని కూడా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసి తెలంగాణకు రావాల్సిన మెట్రో గురించి కావచ్చు, రుణాల గురించి కావచ్చు, ఇంకా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గురించి కావచ్చు, అన్ని విషయాలు కూడా మాట్లాడుకొని వచ్చారు. దీనికి ప్రజలు ఇట్లా ఉండాలి పరిపాలన అనే విధంగా బీజేపీ కానీ ఇట్లా కాంగ్రెస్ కానీ పార్టీలు ఏదైనా సరే డెవలప్మెంట్కు మేము ముందు ఉంటాం, రాజకీయం చేయాలా, డెవలప్మెంట్ ఉండాలా అనే విధంగా ఇద్దరు కలిసి కదిలారు. ఈ కలవడం ఈ డెవలప్మెంట్కు తెలంగాణకు మంచి పరిణామం అనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.